హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమావాస్య కనుక కాళభైరవ టెంపుల్కి వెళ్దాం అన్నది జరుగుతుంది. ఈ గుడికి జరిగిన మహోత్సవాలన్నీ మీకు చూపించాలనేసి అని వ్లాగ్ పెట్టడం అయితే జరిగింది. ఈ గుడికి వెళ్ళాలంటే మీ సింహాచలం దాటి వెళ్ళాలా, మీకు కనిపించేది అంతా ఈ సింహాచలం కొండ ఇదంతా. మాకు అక్కడికి వెళ్ళడానికి టైం అయితే సరిపోలేదు, అలాగని మేము మానలేదు. సాయంకాలం అయినా వెళ్ళాం ఖచ్చితంగాని. ఆ బ్లాగ్ కూడా మీకు పెడతాను ఇది అయిపోయినాకని. ఇదంతా స్వామి టెంపుల్కి వెళ్ళే వే ఇదంతా. ఇప్పుడు కాళభైరవ స్వామికి కావాల్సిన సామాన్లు కూడా అక్కడ దొరుకుతాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. ఆ రోజు బండ్లు కానీ ఏమి లోనకు పోనివ్వరు, నడుచుకొని వెళ్ళాలి లోనికి. మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ అయినా నడాలి లోపలికి. ఇదంతా చూసారా రోడ్డు ఎలాగుందో. ఈ రోడ్డుకు కూడా ఒక మ్యాటర్ అయితే ఉంది, అది కూడా మీకు ఇప్పుడు ఈ వ్లాగ్ జరుగుతుంటేనే మీకు చెప్తాను. చూసారు కదా, ఇదంతా రాళ్ళు రప్పలతో బళ్ళు అయితే పోనివ్వరు. అమావాస్య నాడు అయితే కనుక నడుచుకునే వెళ్ళాలి ఇదంతా. దీనికి రోడ్ అయితే శాంక్షన్ అయింది, కానీ ఆ స్వామి స్వయాన్ని అన్నారంట నా భక్తులు ఎవరైనా వస్తే కనుక నడుచుకొని రావాలనేసి. అందుకే రోడ్ అన్నది వేయడం జరగలేదు. మా పాప చూడండి, ఏదో నడిచిన దానిలో అలసిపోయినట్టు వాటర్ తీసుకుని మా ఓడు ఇంకా దూరం ఉందా అన్నట్టు చూస్తున్నాడు. చూసారు కదా, కనిపించేదే కాళభైరవ స్వామి టెంపుల్. చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. నేను ఈ గుడికి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాను. ఆ కనిపించిందంతా స్వామి కొండ అదంతా. ఇక్కడ చాలా పీస్ఫుల్గా వెళ్ళిన రోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం మొక్కుకున్న మొక్కులు కొబ్బరికాయలు అన్నీ కొట్టుకున్న ప్లేస్ ఇదంతా. ఇదంతా అమావాస్య కదండి, ప్రతి ఒక్కరు దీపాలు కట్ట పెడతారు కదా, అవన్నీ. స్టార్టింగ్ వినాయకుని దర్శనం చేసుకోవాలి కదా. ఆ బాబు టెంపుల్ ఇది వచ్చేసి కాళికాదేవి అండి. ఈ అమ్మవారి దగ్గర ఏమనుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది. మెయిన్ టెంపుల్ స్వామి మన కాళభైరవ స్వామి అన్నమాట. ఈ లోపలికి వీడియో అన్నది ఎలా చేయరు, మీకోసం ఏదో ఒక చిన్న పరంగా చూపించాలి అనేసన చిన్న ఆశతోటి దొంగతనంగా తీసే వీడియో అయితే నేను మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను చూపించలేకపోయాను, కొంచెమైనా చూపించాను. మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక ఏమనుకోవద్దు. స్టార్టింగ్ మట్టుకి ఎలాగ ఉంటుంది ఖచ్చితంగా. చూసారు కదా, రెడీ చేస్తున్నారు ఇంకా స్వామిని, ఇంకా తయారైతే చేయలేదు. మేము కూడా సర్లే అయితే వచ్చాం కదా అనేసి ఇంకా దీపాలు వెలిగించుకున్నాం. ఇంకా శివ దర్శనం కూడా చేసుకుందాం అనేసి శివుడి దర్శనం కూడా చేసుకున్నాం. ఇంకా అలాగే ఇది చూడండి, ఇదంతా శివుడిది, నాగమ్మ తల్లిది అన్నీ చుట్టూరా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుందండి. నాకు అదే బాగా విశేషం ఇక్కడ. ఈ గుడికి వచ్చి ఒక విశేషం కూడా ఉందండి ఖచ్చితంగానే. ఈ నైట్ 4 అంటే నైట్ కాదు, ఈవినింగ్ 4 ఆ టైంకి ఈ గుడిలోకి ఎవరిని అయితే మట్టుకి లోనకైతే పోనివ్వరంట. అది ఎందుకు అనేసి అని అనుకుంటారేమో. ఈ గుడిలోని ఖచ్చితంగా 4-5 ఆ టైం కల్లా పాము రూపంలో ఆ స్వామి తిరుగుతారనేసి అని చెప్తుంటారు. మ్యాక్సిమం నేను ఎప్పుడు చూడలేదు, విన్న వరకునే నాకు తెలుసు. ఈ పొట్లు చూసాక నిజమేమేమో అనిపించిందండి నాకు. ఎక్కడికక్కడ ఉంటాయండి పొట్లు. ఇంక ఈ రాళ్ళు వచ్చేసి అంటారా, ఈ స్వామి గుడిలోకి వచ్చి రాళ్ళు అలా పేర్చుకొని ఎప్పటికైనా ఎలా ఇల్లు కట్టుకోవాలని అనేసి మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటారు. ఇలా చూసారు, ఎక్కడికక్కడ పోయితే పుట్టలు అయితే ఉన్నాయి. నాకు ఈ పుట్టలు చూసాక నేను నమ్మాను, ఇక్కడైతే అమ్మ పాము తిరుగుతుంది అయితే ఖచ్చితంగా అనుకున్నాను. ఈ పుట్టలు అయితే ఖచ్చితంగా పాము అయితే ఉంటుందంట, అది ఈవినింగ్ టైంలోనే తిరుగుతుంది అంటారండి. ఇక్కడ అమావాస్య నాడు భోజనాలు అయితే పెట్టడం అన్నది కూడా జరుగుతుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.